ఒకసారి నేను ఈ ఆనందపు సంకల్పము అంటే ఎలా మనం హ్యాపీగా ఉండాలి అనేది సంకల్పంది రీక్యాప్ చేస్తానండి. ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ. మీ జీవితము తాలూకు బ్లాక్ బోర్డ్‌ని మీరు కావాలనుకుంటున్న విషయాలతో మీరే నింపాలి. మీరు చేయాల్సిన ఒకే ఒక పని ఇప్పుడు బా ఇప్పుడు బాగా ఉందని అనుకోవడము. ఈరోజు నుంచి ఇప్పటి నుంచే మనం బాగా ఉంది అని అనుకోవాలంట. మీరు మీలోని అంతర్గత శక్తిని ఎంత ఎక్కువ వాడితే అంత ఎక్కువ శక్తిని మీ వైపు ఆకర్షిస్తారు. మీ దివ్యత్వాన్ని మీరు స్వీకరించే సమయం ఇదే. మనం ఒక శుభకరమైన యుగంలో ఉన్నాము. పరిమితమైన ఆలోచనలు మనం విడిచిపెట్టినప్పుడు సృష్టిలోని ప్రతి రంగంలోనూ మనం మానవజాతి తాలూకు నిజమైన దివ్యత్వాన్ని అనుభవించగలుగుతాము. మనలోని ఆలోచనలు, బ్లాకేజెస్ ఇవన్నీ ఎప్పుడైతే అధిరోగిస్తామో మనం అప్పుడు ఈ నిజమైన దివ్యత్వాన్ని అందుకుంటాము అని చెప్తున్నారు. మీరు ఏ పనినైతే ప్రేమిస్తారో దానినే చెయ్యండి. మీకు ఆనందాన్ని ఏది ఇస్తుందో తెలియకపోతే మిమ్మల్ని మీరే ప్రశ్న వేసుకోండి. నా ఆనందం ఏమిటి? మీరు మీ ఆనందానికి అంకితమైనప్పుడు మీరు అదనపమైన వెలువలో వస్తువులను వెలువను మీ వైపుకి ఆకర్షిస్తారని. ఎందుకంటే మీరు ఆనందాన్ని ప్రవహిస్తున్నారు. ఎప్పుడైతే మనకి ఏవైతే ఆనందము ఏవిస్తాయో మనకు తెలియకపోతే, మనకి మనమే ప్రశ్న ఆలోచించాలంట. ఏ విషయాలకి నేను హ్యాపీగా ఫీల్ అయితాను, ఆనందంగా ఎప్పుడు ఉంటాను అని చెప్పేసేసి. అలాంటి విషయాలు, అలాంటివి ఎప్పుడైతే మనము అనుకుంటామో, ఓకే. ఇవి అంటే నాకు చాలా ఇష్టము, నేను ఆనందంగా ఫీల్ అయితాను అన్నప్పుడు, అలాంటి విషయాలే, అలాంటి వస్తువులే మనం ఆకర్షిస్తామంట మన జీవితంలోకి. రహస్యం. రహస్యం అంటే ఆకర్షణ సిద్ధాంతం తాలూకు జ్ఞానాన్ని మీరిప్పుడు నేర్చుకుంటున్నారు. దీనిని ఎలా ఉపయోగించుకోవచ్చో హ్మ్, అన్నది మీ చేతుల్లోనే ఉంది. మీరు దేని ఎంచుకున్నా అది సరైనదే. ఈ ప్రపంచంలోని శక్తి అంతా మీ వద్దనే ఉంది. రహస్యం అంటే ఇది ఆకర్షణ సిద్ధాంతము. ఇది ఇప్పుడు మీకు అందరికీ తెలుసు ఏంటి ఈ ఆకర్షణ సిద్ధాంతము అనేది. ఇప్పుడు మీరు దీన్ని ఎలా ఉపయోగించుకుంటారో అది మీ చేతుల్లోనే ఉంది అని చెప్పేసి అంటున్నారనమాట. ఎందుకంటే ఈ ప్రపంచంలోని శక్తి అంతా మీలోనే ఉంది. ఎక్కడో లేదు. అదంతా మీలోనే ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ చాప్టర్ అండి ఇది. ఇందాకదేమో ఇది ఆనందంగా ఉండడానికి సంకల్పం అనమాట. ఇప్పుడేమో బాంధవ్యాల సంకల్పం. మన రిలేషన్స్ బాగుండాలి అని చెప్పేసి మనం సంకల్పించుకోవడం అనమాట. దేవతలు ఉత్తమమైన మానవుల యందు హృదయ ద్వారాలలో దాగి ఉంటారు. ప్రవర్తన ద్వారా వ్యక్తమవుతూ ఉంటారు. ఆ సత్ప్రవర్తన మనల్ని మనం ఉద్ధరించుకోవడానికే కానీ ఇతరులను ఉద్ధరించడానికి కాదు. కత్తిని రాతి మీద నూరడం కత్తిని పదును పెట్టడానికే కానీ రాతిని నునుపుగా చెయ్యడానికి కాదు. కుటుంబంతో, స్నేహితులతో, సమాజంతో ఎవరితోనైనా మన సంబంధ బాంధవ్యాలు బాగుండాలంటే ముందు మనకి సంబంధం బాగుండాలి. మీతో మీరు ఉండడానికి ఇష్టపడినప్పుడే ఎవరైనా మీతో ఉండడానికి ఇష్టపడుతారు. ఇతరులు మీ పట్ల ఎలా ప్రవర్తించినా మీరు అనుకుంటున్నారో మీ పట్ల మీరు కూడా అలాగే ప్రవర్తించాలి. ఇక్కడ చెప్తున్నారండి. మన చుట్టుపక్కల వాళ్ళైనా కానీ, మన స్నేహితులు, బంధువులు, మన ఇంట్లో వాళ్ళు వీళ్ళందరూ మనతో బాగుండాలి అంటే, ముందు మనకి సంబంధం బావుండాలంట. ఇది యాక్చువల్‌గా చాలా మందికి మనకు తెలీదండి. ఇప్పుడు రైట్ నౌ సిట్యుయేషన్‌లో ప్రతి ఒక్కరు ఖాళీగా ఉండాలి అనంటే ఏదో తెలియని భయమనమాట. వాళ్ళలో వాళ్ళు ఉండాలి. అసలు ఏంటి? నేనేంటి? నాకు రిలేషన్ ఎట్లా ఉంది? నాలో ఆ ఇన్నర్ హ్యాపీనెస్ అనేది
నేను వెతుక్కొని, నేను ఎప్పుడైతే కాన్ఫిడెంట్‌గా, ఎప్పుడైతే నేను సంపూర్ణంగా ఉంటానో, అప్పుడు ఎదురు వాళ్ళతో గూడా నా సంబంధాలు బాగుంటాయన్నమాట. నాలోనే నేను ఘర్షణ పడుతూ, అరే! ఇది మంచిదా? ఇది చెడుదా? అరే! ఇది దీనికి ఏదో ఒక దానికి భయపడుతూ, రకరకాల ఒక నెగటివిటీ నాలో పెట్టుకున్నప్పుడు, ఆ నెగటివిటీ అనేదే మన సంబంధాల్లో, మన ఇంట్లోనూ, మన బంధువులతోనూ, అన్ని రిలేషన్స్‌లోనూ ఎక్కడో ఒక చోట అవి రిఫ్లెక్ట్ అయితూ ఉంటాయన్నమాట. మనతో మనకి సంబంధం బాగుండాలి. ఇప్పుడు రైట్ నౌ చాలామంది ఈ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఎవ్వరూ అసలకి ఓకే. ఇప్పుడు కొంచెం టైం ఖాళీగా దొరికిందా? వెంటనే టీవీ చూద్దామా? లేకపోతే ఎక్కడైనా బయటికెళ్దామా? ట్రిప్స్‌కెళ్దామా? ఇలాగనే మనం అవన్నీ అవసరమే. కానీ ఫస్ట్ మనం ఏంటి అనేది మనం తెలుసుకోవాలనమాట. మన నేచర్ ఏంటి? మన మన భయాలేంటి? మన వీక్‌నెస్‌లేంటి? మన స్ట్రెంగ్త్స్ ఏది? ఈ వీక్‌నెస్‌ని నేనెలా అధిగమించాలి? నా హ్యాపీనెస్ ఏంటి? ఇలాంటివన్నీ ఫస్ట్ మనతో మనకి సంబంధం ఉంచుకోవాలనమాట. అప్పుడే ఇతరులతో అయినా కానీ మన రిలేషన్స్ బాగుంటాయి. సో, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనమాట. ఏ అండ్ బి అని తీసుకుందాము ఇద్దరు ఫ్రెండ్స్‌ని. అయితే ఏ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఒక కారుందనమాట. ఆ కారులో మనం వెళ్లి ఇట్లా కూర్చుండగానే ఆ కారంతా చెత్త చెత్తగా ఎక్కడ చూసినా టిష్యూసు, ఎక్కడన్నా మట్టి అంతా ఎంత గలీజ్‌గా ఎలా ఉందంటే సరే అని చెప్పేసి మనం కూర్చున్నాం. కూర్చున్న వెంటనే మనం ఏదో ఒక టిష్యూ ఏదో యూజ్ చేస్తాము. లేపోతే మనతో ఏదో ఒకటి ఆహ్, ఏం చేస్తాము ఒక్క నిమిషం గూడా ఆల్రెడీ ఆ కార్ అనేది చాలా చెత్తగా ఉందని జెప్పేసి మనం తీసుకొచ్చిన ఏ చిప్స్ ప్యాకెటో ఏదో ఒకటి తినేసిన తర్వాత ఆ కార్‌లో అలాగే పడేస్తామనమాట. ఎందుకంటే మనకు తెలుసు అది ఆల్రెడీ డర్టీగా ఉంది. అది మనం ఏసే ఇంకొక కొంచెం చెత్త వల్ల అదేమి ఇంకా ఏం చెత్తగా అయిపోదు అని చెప్పేసి. అది బి యొక్క వాళ్ళ కార్‌లో మనం కూర్చున్నామనమాట. ఆ కార్ చాలా నీట్‌గా ఎంత బాగా నిగనిగలాడుతూ, దాంట్లో మంచి పర్ఫ్యూమ్ మంచిగా వస్తూ, ఎంత బావుందంటే లోపల కూర్చున్న వెంటనే మనకి చాలా ఆహ్లాదకరంగా, ఎంతో నిర్మలంగా అనిపిచ్చింది. అప్పుడేమైంది మనం తెచ్చుకున్న ఏ చాక్లేటో ఏదో ఒకటి తిన్నా గాని, ఏ ఒక్క టిష్యూ అయినా కానీ అది పడేయబుద్ధి కాదు. అరే! ఇంత నీట్‌గా ఉంది అసలు ఈ కార్‌లో ఇప్పుడు నేను ఇది వేశానంటే వెంటనే అసలు ఎంత గలీజయిపోతుందో, ఛీ! నేను ఈ ట్రాష్ ఏశానని అనుకుంటారు అని చెప్పేసి, వెంటనే మనం ఏం చేస్తాము ఆ ఒక టిష్యూని కానీ, ఆ చెత్తని కానీ మన హ్యాండ్ బ్యాగ్‌లోనో, లేపోతే మన చేతుల్లో గట్టిగా పట్టుకోనో, ఎక్కడో ఒక చోట ట్రాష్ క్యాన్ వచ్చిన చోట మనం పడేస్తాము. దీన్ని బట్టి సేమ్ సిట్యుయేషన్ అండి. 2 కార్లలో మనమే కూర్చున్నాము. మరి మన దగ్గర చెత్త ఉంది. ఆ చెత్తని ఏం చేశాము, ఫస్ట్ కార్‌లో అసలు నిర్మొహమాటంగా ఏసేసాం దాంట్లో అసలకైతే. రెండో కార్‌లో ఏమో అసలు అయ్యో! ఎంత బావుందే అసలు. మనం ఎలా వెయ్యాలి అని చెప్పేసి ఆ చెత్తని కాస్త మనం హ్యాండ్ బ్యాగ్‌లోనో ఎక్కడో ఒక చోట జాగ్రత్తగా దాచుకొని కరెక్ట్‌గా ట్రాష్ ఎక్కడ కనిపిస్తుందో అక్కడేసాము. దీన్ని బట్టి ఏంటంటే సిట్యుయేషన్ మనకు తెలిసేది మనము ఎప్పుడైతే మనము హ్యాపీగా ఉండి, మనము ఎప్పుడైతే కాన్ఫిడెంట్‌గా ఉండేదేసి మనని మనం అర్థం చేసుకొని మనం ఉంటామో, అప్పుడు ఎదురు వాళ్ళు గూడా మన భావాలను కానీ, మనం చిన్న చూపు చూడడం కానీ చెయ్యరు. ఎందుకంటే మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉంది. ఈ అమ్మాయికి చాలా కాన్ఫిడెన్స్ మనం ఒకవేళ నెగెటివ్ అన్నా గాని ఆ అమ్మాయి అసలు పట్టించుకోను గూడా పట్టించుకోదు. తను చేయాలనుకుంది చేస్తుంది అని ఎప్పుడైతే అలా అనుకుంటారో ఎవ్వరు మనల్ని వేలెత్తి చూపెట్టరండి అసలకి. ఎవ్వరు మనల్ని డిస్కరేజ్ గూడా చెయ్యలేరు. ఎందుకు చేయలేరు అసలకైతే? మనకి క్లారిటీ తెలుసు. మనమేంటి? మనం చేస్తున్న పాత్ కరెక్టా? కాదా? మనం ఎలా ఉండాలి? మన హ్యాపీనెస్ ఎక్కడుందని. ఎప్పుడైతే మనలో మనకి కాన్ఫిడెన్స్ ఉండదో, ఎప్పుడైతే మనము దాన్ని ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయితూ ఉంటామో, అప్పుడు ఎదురు వాళ్ళు గూడా మనకి మనకి ఆల్రెడీ మనం ఏదో కన్‌ఫ్యూజన్‌లో ఏదో ఉన్నామనుకోండి. మన మీద అయ్య! ఛీ! ఎప్పుడు నా జీవితంలో ఇలాగే జరుగుతూ ఉంటుంది. లేపోతే ఏదో ఒకటి నాకు ఇది పోతే అది ఏదో ఒక రామాయణం ఉంటుంది. ఈ హ్యాపీనెస్ వాళ్ళేమో అందరూ బాగున్నారు. నేను బాగలేను. ఎప్పుడైతే మనం ఇలాంటి మాటలు మాట్లాడుతూ అలా ఉంటామో, ఎదురు వాళ్ళు కూడా మనకొక రాయేస్తారు. ఇది ఆల్రెడీ బాధపడుతుంది. ఆల్రెడీ ఇది ఇలా ఉంది అని చెప్పేసేసి రేపు వాళ్ళకేమైనా చిన్నది ఏదైనా వచ్చా గానీ మన మీద వెంటనే నెట్టేస్తారనమాట. నెట్టేసినప్పుడు ఏమైతుంది మనము, అరే! అవునా!
అని చెప్పేసేసి మనం వెంటనే డౌట్ పడ్డము. మనం ఇంకా కృంగిపోవడము. వీళ్ళింత మాట అన్నారే నన్ను. అసలకైతే వాళ్ళలా ఎలా అంటారు నన్ను? నేనెంత మంచిదాన్ని లేపోతే నేను నా నా అసలు నా ఉ నేను చెప్పిన ఉద్దేశంలో అసలకైతే అలాంటి ఉద్దేశ్యం లేదు. కానీ వాళ్ళు తప్పుగా తీసుకొని నన్నింత మాట అన్నారే అని చెప్పేసి ఇంకా దాన్నే ఆలోచిస్తూ ఉంటాము. ఎందుకంటే మనలోనే ఫస్టు మన మీద కాన్ఫిడెన్స్ లేదనమాట. ఎప్పుడైతే మనం కాన్ఫిడెంట్‌గా ఉంటామో అప్పుడు ఎదురు వాళ్ళు మనం ఒక మాట అన్నా కానీ వెంటనే అర్థం చేసుకుంటామనమాట. ఇది నేను కావాలని వాళ్ళని హర్ట్ చేయలేదు. హర్ట్ చేసి మాట్లాడలేదు. కానీ వాళ్ళు మళ్ళీ నన్ను తిప్పి నన్నిలా మాట అన్నారు. అంటే అన్నారు అనంటే ఆ ఎదురు వాళ్ళ యొక్క ఆలోచన స్థితి అంతే ఉంది. వాళ్ళు నెగెటివ్ థింక్ చేస్తున్నారు. వాళ్ళ ఆలోచన ఆ విధంగా చేస్తున్నారు. వాళ్ళకి అంతే జ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళు అలా మాట్లాడారు. కానీ నాకు ఈ జ్ఞానం ఉంది. వాళ్ళేసిన చెత్త కానీ, వాళ్ళేసిన ఆ నెగెటివ్ కామెంట్ నేను తీసుకోను. వీళ్ళింత మాట అన్నారే అని చెప్పేసి నేనెందుకు ఏడ్చుకోవాలి? నేనెందుకు బాధపడాలి? నేనెందుకు నా లైఫ్‌ని నేను స్పాయిల్ చేసుకోవాలి? వీళ్ళు ఈ మాట అన్నారని ఈ 2, 3 రోజులు ఏడ్చుకుంటూ, మనం దిగులు పడుతూ, బాధపడుతూ ఉంటాం. వాళ్ళేమో అక్కడ హ్యాపీగానే ఉంటారండి. ఏడ్చేది ఎవరు? మనమే. బాధపడేది ఎవరు? మనమే. మళ్ళీ ఈ బాధను తీసుకెళ్ళి మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్, మన హస్బెండ్‌కి, పిల్లలకి అందరికీ చెప్పుకోవడము, మళ్ళీ మన ఫ్రెండ్స్‌కి చెప్పుకోవడము, అలా చేయడం వల్ల ఎదురు వాళ్ళకి గూడా మనం లోకువైపోతామనమాట. అదే ఎప్పుడైతే మనము ఆ కాన్ఫిడెంట్‌గా ఉంటామో, వెంటనే ఆ చెత్తని వాళ్ళు ఏసిన చెత్తని వెంటనే ఇట్లా ఇసిరి కొట్టేసేస్తామనమాట. ఇది నేను కాదు. అపార్థం చేసుకుంటే తను చేసుకొనుండొచ్చు. లేపోతే వాళ్ళ ఆ వేలో థింక్ చేస్తే నేనేమి చేయలేదు. నేనేమి చేయలే అని చెప్పేసి మీ మీద ఎప్పుడైతే మీకు కాన్ఫిడెంట్‌గా ఉంటారో, అప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరమ్మా అసలకైతే. దట్ ఈస్ వాట్ ఇక్కడ చెప్తున్నారనమాట. అందుకోసమే ఆహ్, ముందు మిమ్మల్ని మీరు మనతో మనకి సంబంధం ఏర్పరచుకోండి అని అంటున్నారు. ఎప్పుడైతే మనం ఎదురు వాళ్ళ దగ్గర మనం ఏది ఆశిస్తామో, వాళ్ళ దగ్గర ప్రేమ ఆశిస్తూ ఉన్నామో, మర్యాద కానీ ఏమైనా ఆశిస్తుంటే, మీ పట్ల కూడా మీరు అదే చూపెట్టండి. మీ పట్ల మీరు ప్రేమ చూయించండి. మీ పట్ల మీరు రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉండండి అని చెప్తున్నారు. మిమ్మల్ని మీరు ఎంతగా గౌరవించుకుంటారో, ప్రేమించుకుంటారో, సరిగ్గా అంతే గౌరవాన్ని, ప్రేమను ఈ సమాజం మీకు ఇస్తుంది. కొంచెం ఎక్కువ కాదు, కొంచెం తక్కువ కాదు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం ఎందుకు అవసరమంటే, అలా చెయ్యకపోతే మీ గురించి మీకు బాగా అనిపించదు. మీ మీ గురించి మీకు మంచి అభిప్రాయం లేకపోతే, విశ్వం మీకోసమని సమకూర్చి పెట్టిన ప్రేమని, మంచిని అడ్డుకుంటున్నారని అర్థము. నేను ఇందాకే ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఇది. అయితే ఎప్పుడైతే మీ గురించి మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేకపోతే, విశ్వం మీకోసం సమకూర్చి పెట్టిన ప్రేమని, మంచిని అంతా కూడా మీరు అడ్డుకుంటున్నారు అంటున్నారు. ఆరోగ్యం, సంపద, ప్రేమ, ఆనందం లాంటి మంచి విషయాలన్నీ బాగా అనిపించడం అనే ఫ్రీక్వెన్సీలో ఉంటాయి. అంటే దాని గురించి మనము మంచిగా ఆలోచించాలంట. బాగా అనిపియాలంట. ఆ ఫ్రీక్వెన్సీలోనే ఉంటాయంట. ఈ ఆరోగ్యము, సంపద, ప్రేమ, ఆనందం అనేది. కాబట్టి మీ ధ్యాస మళ్లించి మీలో మీరు ప్రేమించే అద్భుతమైన గుణాన్ని గురించి ఆలోచించండి. మనలో మనము ప్రేమించే అద్భుతమైన గుణాన్ని మీద ఫోకస్ చేయమని చెప్తున్నారనమాట. వాటి మీద మనసు కేంద్రీకరిస్తే ఆకర్షణ సిద్ధాంతం మీ గురించి మిమ్మల్ని గొప్ప విషయాలను దృష్టికి తెస్తుంది. మీరు చేయాల్సిందల్లా మీ గురించి ఏదైనా మంచి విషయాలు చాలాసేపు ఆలోచించండి. వీలైనప్పుడంతా ఆలోచించండి అని అంటున్నారు. ఫస్ట్ మనతో మనం ప్రేమగా ఉండాలి. మన మీద మనము చాలా మంచిగా మనకి అభిప్రాయం ఉండాలనమాట. నేను చాలా మంచిదాన్ని, లేకపోతే ప్రేమతో ఉంటాను. ఎప్పుడైతే నేనొక అసలకైతే నా మీదనే నేను అసహించుకుంటూ, నా మీదనే నేను చిన్న చూపు చూపెట్టుకుంటున్నప్పుడు, వేరే దాళ్ళ మీద ఎలా ఉంటుందండి? సో, ముందు మనం కొంచెం టైం తీసుకొని, ఆకర్షణ సిద్ధాంతం ప్రకారము మీకైతే ఏవి ఆనందాన్నిస్తాయో, మీరు ఏదైతే మీకు మంచిగా అనిపిస్తాయో, ఆ విషయాలను కూడా మనం ఆలోచించాలంట. ఎవ్రీడే రొటీన్‌లో మనము ఏదో ఒక పనులు చేయడం. ఈ పని అయిపోయిందంటే ఆ పని, ఆ పని అయిపోయిందంటే ఈ పని, లేకపోతే టీవీ వాచ్ చేయడం ఇలాగే ఉంటాం కానీ, మన మీద మనం ఫోకస్ చేయము. ఎప్పుడైతే మన మీద మనం ఫోకస్ చేసుకొని, మనకి ఏది ఇష్టము, ఏది ఇష్టం లేదు, మన ఇష్టమైన వాటి గురించి మనము ఎప్పుడైతే ఆలోచిస్తామో,
ఆకర్షణ సిద్ధాంతం ప్రకారము ఆ మంచి విషయాలే మీ దగ్గరకన్నీ వస్తాయంట. మీరెలా ఆలోచిస్తారో అలాగే వస్తాయంట అవన్నీ కూడా. ప్రేమని పొందాలంటే ఒక అయస్కాంతంలా మారేదాకా దాన్ని పూర్తిగా మీలో నింపుకోవాలి. మిమ్మల్ని మీరు ముందు నింపుకోకపోతే ఇతరులకి ఇవ్వడానికి మీ దగ్గర ఏమీ ఉండదు. ఇది చాలా కరెక్ట్ అమ్మా. ఫస్ట్ అయితే మన దగ్గర ఉంటేనే కదా వేరే వాళ్ళకి మనం ఇవ్వగలుగుతాము. ఆ ప్రేమ వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం ప్రేమ అనేది ముందు మనం ఇస్తేనే వేరే వాళ్ళు మనతో ప్రేమగా ఉండాలి అంటే ముందు మనం ఇవ్వాలి ఆ ప్రేమనేది. ఆ ప్రేమ ఇవ్వాలి అంటే మనలో ప్రేమ లేకపోతే ఎక్కడి నుంచి ఇస్తాము? సేమ్ మనీ లాగానే అమ్మ. మనం ఎవరికైనా ఒక డబ్బులు ఒక ఇవ్వాలి అననంటే మన దగ్గర డబ్బులు ఉంటేనే ఇస్తామనమాట. లేకపోతే ఇవ్వలేం కదా! ఇలాగే ఈ ప్రేమ కాన్సెప్ట్ కూడా. ముందు మనలో సంపూర్ణమైన ప్రేమను మనకి మనమే నింపుకోవాలంట. నింపినప్పుడే ఎదురు వాళ్ళకి ఆ ప్రేమని అందియగలుగుతాము అంటున్నారు. అందుకని మీ గురించి మీరు ముందుగా ఆలోచించడం తప్పనిసరి. మీ ఆనందం గురించి ముందు ప్రయత్నం చెయ్యండి. మీకు బాగుండే పని చెయ్యండి. అప్పుడు మీరు అందరికీ ఆనందాన్ని పంచి ఇవ్వగలుగుతారు. ఆనందం అనుభవించినప్పుడు మీరు ఇవ్వడం గురించి అస్సలు ఆలోచనక్కరలేదు. ఇది సహజంగానే పొంగి పొర్లుతుంది. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే మీరు ముఖ్యమైన వారని, ఆరాధించతగిన వ్యక్తి అని, తగిన అర్హత గల వ్యక్తి అని సంకేతాలన్నీ మీరు బయటికి పంపుతున్నారన్నమాట. ఆ! ఇక్కడ చెప్తున్నారమ్మా. ఎప్పుడైతే మనము మనలో మొత్తం ప్రేమను నింపుకొని ఉంటామో, అప్పుడు ఎవ్వరికీ అదే పనిగా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు అంటున్నారనమాట. ఎందుకంటే ఆ ప్రేమనే పొంగిపోతుంది మీలో. అంత అనంతమైన ప్రేమ ఎప్పుడైతే మనలో నింపేసుకుంటామో, అది పొంగి పొర్లి మన చుట్టుపక్కల వాళ్ళందరికీ, మనతో మాట్లాడిన వాళ్ళందరికీ, ఇంటరాక్ట్ అయిన వాళ్ళందరికీ ఆ ప్రేమను పంచుతామనమాట. సో, అదే పనిగా నేను ప్రేమని ఇస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాల్సిన అవసరం లేదు. అది మన మాటల ద్వారా, మన భావాల ద్వారా, మన చేతల ద్వారా, మనం చేసే ప్రతి ఆలోచన ద్వారా ఆ ప్రేమ తరంగాలు, ఆ ప్రేమ అనేది వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అదే పనిగా ఇవ్వాల్సిన అవసరం లేదు అని అంటున్నారన్నమాట. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే, ముఖ్యంగా మనం ప్రేమించుకుంటే మనము ముఖ్యమైన వాళ్ళమని, మనల్ని కూడా ఆరాధించవచ్చని చెప్పేసి, మనకి కూడా అర్హత ఉంది అనే సంకేతాలను మనం ఆ విశ్వానికి పంపిస్తున్నామనమాట. అప్పుడు ఆకర్షణా సిద్ధాంతం ఆకర్షణా సిద్ధాంతం ఈ మొత్తం ప్రపంచాన్నే కదిలిస్తుంది. మిమ్మల్ని ప్రేమించి, ఆరాధించే జనంతో మీ జీవితం నిండిపోతుంది. చూడండి అప్పుడు ఎప్పుడైతే మనము ఆ ప్రేమకి అర్హత ఉంది మనకి, మనం గూడా ఇంపార్టెంట్ వ్యక్తి, నేను ఇంపార్టెంట్ వ్యక్తి కాదు. నేను ఏదో అని చెప్పేసి అనుకుంటే ఎవ్వరు మనం చూడను గూడా చూడరు. ఎప్పుడైతే మనలో ఆ కాన్ఫిడెన్స్ ఉండి, మనము ఎప్పుడైతే సంసిద్ధంగా ఉండి ఆ యూనివర్స్‌కి పంపిస్తున్నామో, అప్పుడే ఆ ఆకర్షణ సిద్ధాంతం ప్రకారము మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు, మిమ్మల్ని ఆరాధించే వ్యక్తులు, మీరు ఇంపార్టెంట్ అనుకునే వ్యక్తులు మీ జీవితంలో వస్తారంట అది. సో, మనకి విశ్వం అనేది పంపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఇది చాలా నిజమమ్మా అసలకైతే. చాలామంది మనం ఏం చేస్తామంటే, అరే! నాతో ప్రేమగా పలకరించే వాళ్ళు ఎవ్వరూ లేరు. అసలు నేనెలా ఉన్నాను? నేనేంటి? అసలకైతే నన్ను పట్టించుకునే దిక్కు గూడా లేదు. ఎంతసేపు ఏదో నేను సంపాదించుకుంటున్నాను, నేను తింటున్నాను, లేపోతే నా ఫ్యామిలీ మెంబర్స్ పెడుతున్నాను అంతే తప్ప, నా గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరని చెప్పేసి అందరిలోనూ ఈ కాలంలో అమ్మ డబ్బు సమస్య కాదు. అందరి దగ్గర డబ్బుంది అసలకైతే. ఉన్న సమస్య అంతా ప్రేమ. రిలేషన్స్ సరిగ్గా లేవు అందరికీ చాలా వరకు అసలకైతే. అందరూ ఈ డబ్బు ఒక వ్యామోహంలో కుటుంబాలని, తల్లిదండ్రులని వీళ్ళందరిని వదిలేసి దీనిలలో మనం పరిగెత్తూ ఉన్నాము. కానీ ఒకానొక సమయంలో ఈ కాలంలో అందరికీ డబ్బుంది, కావాల్సిన ఫుడ్డుంది, అన్నీ ఉన్నాయి. ఈ ప్రేమ అనేది లేకుండా, రిలేషన్‌షిప్స్ లేకుండా అనేది చాలామంది ఇప్పుడు 80% ఆఫ్ ద పాపులేషను దీంట్లోనే సఫర్ అయితున్నారు. ఈ ప్రేమ ఒక మంచి రిలేషన్‌షిప్స్ లేకుండా ఎవరో ఒకరు వాళ్ళ జీవితంలో అమ్మా, నాన్నతో పడకపోవడమో, లేకపోతే అత్తమామలతో పడకపోవడమో, లేకపోతే హస్బెండో, పిల్లలో ఎవరో ఒకరు వాళ్ళని సతాయిస్తూ, బాధ పెడుతూ అలా ఉంటారనమాట. అప్పుడు ఆ దుఃఖము, ఆ బాధ అనేది మనం క్యారీ చేస్తూ, చేస్తూ
మనము అయ్యో! ఏంటి నాకిలా జరుగుతుంది. నేనెంత బాగున్నా వీళ్ళు ఎదురు వాళ్ళనేది నాకు ప్రేమ ఇవ్వట్లేదు. నన్ను ఒక నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. నాకు ప్రేమ ఇవ్వట్లేదు అని చాలామంది ఇదే అంటే అసలకైతే ఇప్పుడు సఫర్ అయితున్నారు. ఇప్పుడు తిండి కోసం, డబ్బు కోసం ఎవరు సఫర్ అవ్వట్లేదు ఈ జనరేషన్‌లో. రిలేషన్స్ సరిగ్గా ఉండట్లేదు. హస్బెండ్ అండ్ వైఫ్‌కి రిలేషన్స్ సరిగ్గా ఉండట్లేదు. అవన్నీ ఉండాలి అనంటే మన మీద మనకి ముందు కంప్లీట్ అవగాహన ఉండాలి. ఎదురు వాళ్ళు ఏ మాట అన్నా కానీ నేను పట్టించుకోను. ఎందుకంటే నాకు తెలుసు నేను కరెక్ట్ మార్గంలో ఉన్నానా లేదా? ఏదైనా నేను తప్పు చేస్తూ ఉంటే ఓకే. నేను నిజంగా ఒక 10 మంది నిజంగా చెప్తే అప్పుడు ఆలోచించాలన్నమాట. నిజంగా నేను తప్పు చేస్తున్నా అని. మన మీద మనకి సంపూర్ణమైన ప్రేమ, విశ్వాసము ఇది ఉండాలి. ఎప్పుడైతే మనలో కాన్ఫిడెన్స్, ఆ ప్రేమ మనం ఉండి, ఆ ఎదురు వాళ్ళకి ఆ ప్రేమ ఎప్పుడైతే మనం అందిస్తామోమా, రాయైనా కరిగిపోతుంది. ఇప్పుడు ఒకసారి, 2 సార్లు చూస్తాం. మూడోసారి గూడా వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తున్నారనుకో, నీ నీ మనకేం తెలుసు? మనకి ప్రేమ అందించడమే తెలుసు. ఒక గులాబీ పువ్వు ఉందనుకో అమ్మ, ఆ గులాబీ పువ్వుని నువ్వు కట్ చేశా గానీ, ఆ చెట్టుని క క నరికేసా గానీ, ఏమి చేశా గానీ, అది మళ్ళీ ఆ గులాబీ పూలే ఇస్తుంది. ఎంత అద్భుతమైన ఆ గులాబీ లోపల నుంచి ఎంత అద్భుతమైన పరిమళం వస్తుందమ్మా! ఆ గులాబీ పువ్వుని చూస్తే ఎంతో అసలకి మనకి ఆహ్లాదం వస్తుంది. అలా ఎదురు వాళ్ళు ఎలా మనతో ట్రీట్ చేశా గానీ, మనం మాత్రం ఎప్పుడూ దిగజారకూడదు. ఓకే. వీళ్ళు నన్ను ఇలా అన్నారు కదా! నేను వెంటనే వీళ్ళకి ఇలాగే చేయాలి. టిట్ ఫార్ టాట్ చేయాలి. లేకపోతే ఏదో ఒకటి నేను గూడా ఈసారి వాళ్ళు నన్ను చూసి మొఖం తిప్పుకున్నారు కదా! నేను గూడా ఈసారి మొఖం తిప్పుకుంటాను అని అనుకుంటామనమాట. దానివల్ల నష్టపోయేది ఏంటమ్మా? మనమే. ఎందుకంటే ఆ నెగటివిటీ అనేది, ఆ చెత్తని అనేది మనం ఫస్ట్ తీసుకున్నాం. ఎదురు వాళ్ళు మనం చూసి మాట్లాడలేదు. మాట్లాడకపోతే ఏం చేశాము? వెంటనే మనం కూడా ఓకే. నన్ను చూసి గూడా ఈ అమ్మాయి పలకరించలేదు. నేను గూడా నెక్స్ట్ టైమ్ పలకరించను అని అనుకుంటాం. అప్పుడు ఏం చేశాము? వాళ్ళు ఏ సందర్భంలో ఉన్నారో, వాళ్ళ మనసులో ఏముందో, ఏ ఉద్దేశ్యంతో వాళ్ళు మనల్ని చూసి పలకరించలేదో మనకు తెలీదు. వాళ్ళు ఏదో ఆలోచిస్తూ ఉండొచ్చు. లేకపోతే కావాలని కూడా చేసుండొచ్చు. కానీ మనం 2, 3 సార్లు అబ్జర్వ్ చేయాలనమాట. అది వెంటనే మనము అసలు ఏమి ఆలోచించం. ఎదురు వాళ్ళు ఎందుకలా చేశారు? పాజిటివ్‌గా ఆలోచించాం. వెంటనే నెగెటివ్. ఆహా! నన్ను చూసి గూడా నన్ను పలకరించలేదే. అది ఏదో ఒకటి అలా కనెక్ట్ అయిపోతాం. నెగటివిటీ మనలో ఏసేసుకుంటాము. ఏసేసుకొని అది బాధపడుతూ ఉంటాం మనం అసలకైతే. అది కానీ మనము ఎప్పుడైతే సంపూర్ణంగా విశ్వాసంతో, సంపూర్ణమైన ప్రేమ జీవులమైనప్పుడు, ఒక మదర్ తెరిస్సా చూడండి అసలకైతే మనకి పెద్ద పెద్ద గురువులు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎవ్వరు ఏమి ఆశించరమ్మా. వాళ్ళు ఇస్తూనే ఉంటారు ఆ ప్రేమని, ఆ ఆనందాన్ని. మీకు గాని ఇవ్వాలి అనుకుంటే ఆ విశ్వంతో అడగండి. ఆ విశ్వంని కనెక్ట్ చేయమని చెప్పండి. మీ జీవితంలో మంచి వ్యక్తులు రావాలి. నాతో ప్రేమగా ఉండేవాళ్ళు అని ఆ సంపూర్ణమైన ప్రేమ మనం నింపుకొని ఎప్పుడైతే మనం ఆ ప్రేమను పంచుతూ ఉంటామో, అప్పుడు ఆ ఎదురు వాళ్ళు గూడా మారిపోయి మనతో ప్రేమగా ఉంటారనమాట. అది ఆ టెక్నిక్ అమ్మ నిజంగా ఇది నా జీవితంలో గూడా నేను ఇంప్లిమెంట్ చేసి చూసాననమాట. ఎప్పుడైతే మనం వెళ్లి మనలో ప్రేమ లేనప్పుడు ఎదురు వాళ్ళ దగ్గర నుంచి ప్రేమ మనం తీసుకుంటున్నామనుకోండి, అది ఎప్పటికీ డెఫిషియన్సీ అది. మనం అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం అప్పు తీసుకుంటున్నట్లు. వాళ్ళ దగ్గర అంటే వాళ్ళు మనతో మంచిగా మాట్లాడినప్పుడు ఓకే. ప్రేమగా మాట్లాడితే మనకి అబ్బా! ఆ రోజంతా హ్యాపీగా ఉంది. వాళ్ళు మనతో చాలా బాగా మాట్లాడారు. అసలు నాకు గూడా మనుషులున్నారు అని అనుకుంటాం. అదే వాళ్ళు ఏ సమయమో, ఎందుకో వాళ్ళు సరిగ్గా మాట్లాడకపోతే, అయ్యో! ఎందుకు అందరూ నన్ను అవాయిడ్ చేస్తున్నారు? ఏంటి అసలకి అని చెప్పేసి వెంటనే డిస్కరేజ్ అయిపోవడం అనమాట. డిసప్పాయింట్‌మెంటు ఇవన్నీ గూడా. అలా కాకుండా మనమే సంపూర్ణమైన ప్రేమగా మారాలి అంటున్నారు. అప్పుడే మన జీవితంలో ఎప్పుడైతే నీవు కాన్ఫిడెంట్‌గా ఉంటావో, అప్పుడే నీ జీవితంలో వచ్చే వ్యక్తులు గూడా నిన్ను గౌరవిస్తారు. నీతో ప్రేమగా ఉంటారు. ఎలా అయితే ఇప్పుడు ఈ 2 కార్లు ఎగ్జాంపుల్ చెప్పాను కదమ్మా! ఒకటంతా డస్ట్ ఉన్న కారు, ఒకటి నీట్‌గా ఉన్న కారు. ఆ నీట్‌గున్న కార్‌నే చూసి అందరూ గౌరవిస్తారు. అందరూ మర్యాదిస్తారు. అందరూ ఇంకా ప్రేమగా చూడాలనుకుంటారు. ఎప్పుడైతే మనలో ఆ చెత్త వేసుకున్నామో, ఎదురు వాళ్ళు గూడా వచ్చి ఇంకా వాళ్ళ చెత్తను గూడా మనలో నింపేస్తారనమాట. మానవ సంబంధాలు బాగుండాలంటే ఇతరులపై ఫిర్యాదులు మన ఫిర్యాదుల మనస్తత్వాన్ని, వారిలోని లోపాలను గురించి పూర్తిగా మరిచిపోండి. ఇతరులలో మీకు నచ్చే విషయాల మీద మనసుని కేంద్రీకరించండి. మంచి గుణాల మీదే దృష్టిని పెట్టినప్పుడు మీకు మరిన్ని మంచి గుణాలు వారిలో దొరుకుతాయి. అప్పుడు సమస్యలన్నీ మాయమైపోతాయి. ఇది కూడా చాలా అసలకి
ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. ఎవ్వరి మీద కంప్లెయింట్స్ చేయొద్దు అని అంటున్నారు ఈ ఫిర్యాదులు. అది ఒక్కసారి మనం కంప్లెయింట్‌లనేవి స్టార్ట్ చేశామంటే ఫస్ట్ ఒక వ్యక్తిలో చూస్తాము. ఆ వ్యక్తిలో ఒక్క కంప్లెయింట్ చూసామనుకో నెక్స్ట్ రోజు ఒక 10 కంప్లెయింట్లు మనకు కనిపిస్తాయన్నమాట. నెక్స్ట్ ఆ వ్యక్తిలోనే కాదు. ఎందుకంటే మనము ఆ కంప్లెయింట్‌లో ఒక మైండ్ సెట్‌కి ఎళ్ళిపోయామన్నమాట. మన మైండ్ అనేది ఓకే. ఈ అమ్మాయికి వాగుడెక్కువ. లేపోతే ఈ అమ్మాయి ఎప్పుడు జూసినా ఇట్లనే ఏదో ఒక ఏడుపెక్కువ. ఇలా ఏదో అనుకుంటామనుకో, అది 10 కంప్లెయింట్లు ఆ అమ్మాయిలో కనిపిస్తాయి. మనం మన ఫోకస్ అనేది ఆ కంప్లెయింట్స్ మీద పెట్టినప్పుడు పక్కనోళ్ళు ఇంకెవరు నిజంగానే మంచోళ్ళే ఉండొచ్చు. వాళ్ళలో గూడా మనము కంప్లెయింట్ చేసే నేచరే మనం వెతుకుతూ ఉంటామనమాట. అలా కాకుండా ఎప్పుడైతే ఆ ఎదురు వాళ్ళలో 10 చెడు లక్షణాలున్న ఒక్క మంచి లక్షణం ఉందనుకోండి. ఆ ఒక్క మంచి లక్షణం గురించి ఆలోచించండి. అబ్బా! ఈ అమ్మాయి అసలు ఏంటి అసలు ఇంత బాగా చేస్తుంది. ఇంత అద్భుతంగా డాన్స్ చేస్తుంది. ఇంత అద్భుతంగా మాట్లాడుతుంది. ఈ అమ్మాయి ఎంత సాత్వికురాలో అసలకి అని చెప్పేసి ప్రతి మనిషిలో మంచి, చెడు ఉంటాయి. ఎవ్వరు 100% మంచిగా ఉండరు. ఎవ్వరు 100% చెడుగా ఉండరు. 100% చెడుగా ఉన్నారంటే వాళ్ళు రాక్షసులు. 100% మంచిగా ఉన్నారంటే వాళ్ళు దేవతలనమాట. కానీ మనిషి అనేవాడు ఈ దైవ గుణము, రాక్షస గుణము 2 కలిపిన వాళ్ళే అనమాట. ఈ మాయలో ఉంటారనమాట. సో, ఎవ్వరు 100% మీకు పర్ఫెక్ట్ అనేవాళ్ళు దొరకరసలకైతే. ఎవరో మహానుభావులు, యోగులు ఇలా రేర్‌గా ఉంటారు అంతే అసలకైతే. ప్రతి మనిషిలోనూ మంచిని చూడండి అని అంటున్నారనమాట. ఆ మంచిని పట్టుకోండి అని చెప్పేసి అంటున్నారు. ఎక్కడైతే మనమైతే ఆ మంచిని మనం వెతికి, ఆ మంచిని మనం పట్టుకుంటామో, అప్పుడు మన దృష్టి అంతా మంచితనం మీదనే కేంద్రీకరముకై మనకి ఇంకా ఎక్కువ ఆ మంచి విషయాలనే మనం ఆకర్షిస్తామనమాట. అప్పుడు మన బాంధవ్యాలు గూడా బాగుంటాయి. వాళ్ళలో మనము చెడే చూస్తున్నామనుకోండి, అప్పుడు వాళ్ళు కనిపించినప్పుడు ఒక్క చెడు మనము వాళ్ళ మొఖం చూసామనుకో, ఆహా! ఈ అమ్మాయి ఇలా అసలకైతే అని చెప్పేసి మనం అనుకున్నామనుకో, వాళ్ళు కనిపించినప్పుడు మనం మనస్ఫూర్తిగా మాట్లాడలేము మనం వాళ్ళతో. మనస్ఫూర్తిగా మనము ఇంటరాక్ట్ అవ్వలేమనమాట. అప్పుడు వాళ్ళు గూడా ఏంటబ్బా! ఈ అమ్మాయి పైకి పైకి మాట్లాడిస్తుంది అంతే తప్ప, ఆ లోపల నుంచి ఆ మనస్ఫూర్తి రావట్లేదని ఎదురు వాళ్ళు గూడా మనతో మాట్లాడడం తగ్గిచ్చేస్తారనమాట. ఆ తగ్గిచ్చేసి మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చేస్తాయన్నమాట. మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఇలా రిలేషన్స్ కూడా ఎఫెక్ట్ అయితాయి. అందుకోసమే ప్రతి మనిషిలోనూ మంచి చూడమంటున్నారనమాట. ఆ మంచిని ఎప్పుడైతే చూసి, అబ్బా! నువ్వు అసలు ఎంత మంచిదానివో అప్పుడప్పుడు ఎదురు వాళ్ళ ఒక మంచితనాన్ని గూడా మనము యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి వాళ్ళని అప్పుడప్పుడు మనము దాన్ని ఇంప్రెస్ అయ్యి, మనం గూడా ఆ మంచితనాన్ని ఆస్వాదించి, మనలో మనం ఇంప్రూవ్‌మెంట్ చేసుకొని, వాళ్ళని గూడా ఎంకరేజ్ చేయాలి. అబ్బా! నువ్వు ఎంత మంచిదానివి, నువ్వు ఎంత బాగా వంట ఒకసారి ఎవరైనా ఉన్నారనుకో, అబ్బా! నువ్వు ఎంత బాగా వంట చేస్తున్నావు. నీ వంటలు చాలా బాగుంటాయమ్మా అని నన్నన్నారనుకో, అబ్బా! నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు వీళ్ళు నా వంటలు చాలా బాగున్నాయన్నారు గదా! నేను నెక్స్ట్ టైము ఇంకా బాగా చేసి పెట్టాలి ఈ వంట వాళ్ళు అని అనుకుంటారు. నేను ఒక 5 రకాల వంటలు చేశాననుకోండి, దాంట్లో 4 వంటలు బాలేదు. ఒక పాయసం మాత్రం నేను చేశాను. అన్నము, సాంబారు ఇవన్నీ గూడా అసలు ఏవి బాగలేదు. తినేలాగా లేదు. కానీ మీరేమన్నారు? "అబ్బా! జ్యోత్స్న పాయసం చాలా చేశావమ్మా. ఎంత బావుందో అసలకి ఇంకా తినాలి అనిపించేలాగుంది" అని మీరన్నారనుకోండి. అబ్బా! ఆంటీ అసలు ఎంత బాగా అన్నారసలకైతే. నా పాయసం అంత బావుందా అని చెప్పేసి నెక్స్ట్ టైమ్ నేను ఇంకా పాయసంతో పాటు ఇంకా వేరేవి గూడా మీరొస్తున్నారంటే ఇంకా మంచి మంచివి చేయాలనుకుంటాను. అదే అబ్బా! ఏం బాలేవమ్మా అసలకి ఏంటో అసలకైతే ఏదో తిన్నానంటే తిన్నాను ఇంకా అన్నట్లు ఇట్లా మొఖం ఒకలాగా పెట్టుకొని ఇలా చేసేసాననుకోండి. అప్పుడేమనుకుంటాను, వీళ్ళు లాస్ట్ టైమ్ నన్నిలా అన్నారు గదా! అని జెప్పేసి ఆ కొంచెం ప్రయత్నం గూడా నేను చేయను. బాగా చెయ్యాలి అని ఆ ఉద్దేశ్యం గూడా నేను చెయ్యననమాట. వీళ్ళెలాగో నన్ను ఎప్పుడు ఏదో ఒక మాట అంటూనే ఉంటారు. ఏదో ఒకటి అంటూ ఉంటారు అని చెప్పేసి. అలా ఏదైనా కానీ ఎదురు వాళ్ళు ఆ మంచిని చూసి దాన్ని పట్టుకోండి. దాన్ని పట్టుకొని దాని గురించి వాళ్ళకి చెప్పండి. చాలా బాగా వాళ్ళకి ఎప్పుడైతే మనము వాళ్ళని పొగుడుతామో, ఎప్పుడైతే చేస్తామో వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసి వాళ్ళని మన సైడ్ ఆకర్షించుకున్నట్లు అయితుందనమాట. ఎప్పుడైతే అలా చేస్తామో మన రిలేషన్స్ గూడా బాగుపడతాయి. అందమైన జీవిత భాగస్వామిని, ఆత్మీయతని పొందాలని, ఆకర్షించాలని మీరు అనుకుంటే ప్రేమ అనే ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళండి. మీ ఆలోచనలు, పనులు, పరిసరాలు మీ కోరికలకు విరుద్ధంగా ఉండకుండా చూసుకోండి. మీ చర్యలన్నీ
మీ మీరు ఆకర్షించాలనుకుంటున్న వారికి అనుగుణంగా ఉండేలా చేసుకోండి. మీ కోరికలను మీ చర్యలకు వ్యతిరేకంగా కాకుండా చూడండి. మీ కోరికలకు అనుగుణంగా మీ ప్రవర్తన ఉండాలి. ఎప్పుడైతే మీకు మంచి భాగస్వామి కానీ, మంచి రిలేషన్స్ అన్నీ బాగా ఉండాలి అని అనుకున్నప్పుడు, మీరు ప్రేమ అనే ఫ్రీక్వెన్సీలో ఉండండి అని అంటున్నారనమాట. ఎప్పుడైతే మీ ఆలోచనలు మీరు మన ఆలోచనలనమాట. మన పనులు కూడా అలా ప్రేమగా ఉండాలనమాట. మన పరిసరాలు గూడా దానికి అనుకూలంగా ఉండాలనమాట. ఇవన్నీ అనుకూలంగా మనం ఉంచుకోవాలంట. మన ఆలోచనలు, మన పనులు, మన పరిసరాలు అన్నీ అనుకూలంగా ఉన్నట్లా ఉంచుకున్నట్లయితే, ఆకర్షణ సిద్ధాంతము బాగా తొందరగా మనకి వ వ పని చేస్తుంది అంటున్నారనమాట. ఎప్పుడైతే మనం అన్నీ అనుకుంటామో, అబ్బా! వీళ్ళతో మన రిలేషన్ బావుండాలి. అరే! బాగుంటే బావుంటుంది కదా! అని చెప్పేసి నేనేం చేస్తుంటాను, ఎప్పుడు చూసినా నేను చేసే పనులన్నీ ఆపోజిట్‌గా చేస్తుంటాను. ఎదురు వాళ్ళకి ఇప్పుడు సపోజ్ వాళ్ళ వాళ్ళ వాళ్ళతో నాకు మంచిగుండాలని నేను ఏదో ఒకటి వాళ్ళకిష్టమైన పని, వాళ్ళు ఏదైతే ఇష్టపడతారో ఆ పని చేసి, లేకపోతే వాళ్ళకిష్టమైన టాపిక్ గురించి మాట్లాడడము, వాళ్ళకిష్టమైనది ఏదో ఒకటి చేస్తేనే కదమ్మా! వాళ్ళైనా కానీ నాతో బాగా ఉండేది అసలకైతే. వాళ్ళకిష్టం లేని పనులన్నీ చేస్తూ, అరే! వీళ్ళు నాతో ప్రేమగా ఉండరు, వీళ్ళు ఎప్పుడూ నాతో సరిగ్గా ఉండరు అని చెప్పేసి అనుకుంటే ఎలా అయితుంది? అందుకోసమే అంటున్నారనమాట. మీ యొక్క ఆలోచనలు, పనులు పరిసరాలు ఒక్కొక్కసారి మనం ఉండే పరిసరాలు గూడా మనకు అనుకూలించాలనమాట. వాళ్ళు మనతో ప్రేమగా ఉండాలి అనంటే. ఇవన్నీ కూడా మీరు బాగుండేలాగా చూసుకోండి. అప్పుడు మీ కోరికలనేది తొందరగా నెరవేరుతాయి అని అంటున్నారు. ఎప్పుడైతే మనం నెగెటివ్‌గా ఆలోచిస్తూ నాకు మంచి జరగాలి అంటే ఎలా జరుగుతుంది? మంచి జరగదు. మనం గూడా పాజిటివ్‌గా ఆలోచిస్తూ నాకు మంచి జరుగుతుంది అని చెప్పేసి అదే ఫ్రీక్వెన్సీలో ఉండి అలాంటి పనులు చేస్తూ ఉంటేనే మనకి మంచి జరుగుతుంది. మీ ఆనందమంతా ప్రేమ అనే ఫ్రీక్వెన్సీలోనే ఉంది. ప్రేమ ఈ విశ్వంలో అత్యున్నతమైన, అత్యంత శక్తివంతమైన ఫ్రీక్వెన్సీ. దాన్ని మీరు అనుభూతి చెందాలి, వ్యక్తీకరించాలి, ప్రసరింప చెయ్యాలి. ఈ ప్రేమ అనే ఫ్రీక్వెన్సీలోనే అంతా ఉంది అని అంటున్నారు. ఫస్ట్ ఏమంటే మనం ఫస్ట్ అనుభూతి చెందాలంట. దాని తర్వాత దాన్ని వ్యక్తపరచాలి. ఆ ప్రేమ వ్యక్తపరచడం గూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. చాలా మందికి వాళ్ళకి ఎదురు వాళ్ళంటే ప్రేమ అనేది తెలుసనమాట. కానీ దాన్ని వ్యక్తపరచడం ఎలాగో తెలీదు. చాలామంది హస్బెండ్ అండ్ వైఫ్ ఇలాగే స్ట్రగుల్ అయితుంటారు. మా హస్బెండ్ అంటారు, "నాకు నీ మీదంటే చాలా ప్రేమ ఉంది" అంటారు. కానీ ఎలా వ్యక్తపరచాలో తెలీదనమాట. వైఫ్స్ ఏమో ఏదో ఒకటి చిన్న చిన్న గిఫ్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేయడము, ప్రేమని అలా ఏదో ఒకలాగా ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారనమాట. అట్‌లీస్ట్ ఒక్కసారన్నా చెప్పాలి అని జెప్పేసి. చాలా మందికి ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుందనమాట. వ్యక్తపరచడం గూడా తెలుసుకోవాలంట మనము. ప్రసరింప చేయాలి. దాన్ని మనము ఎదురు వాళ్ళకి ఆ ప్రేమ అనేది గూడా పంచాలి అని అంటున్నారనమాట. మీరు ప్రేమించినప్పుడు విశ్వంతో పూర్తిగా మమేకమైపోతారు. ఎప్పుడైతే ఆ ప్రేమ ఫ్రీక్వెన్సీని మనము పొందుతామో, ప్రేమించినప్పుడు మనం ప్రేమ ఫ్రీక్వెన్సీలో ఉండి ఎదురు వాళ్ళని మనం ప్రేమిస్తామో, ఆ విశ్వంతో మమేక్యమైపోతామంట. వీలైన వీలైన వాటినన్నిటినీ ప్రేమించండి. వీలైనంత మందిని ప్రేమించండి. మీరు ప్రేమించ మీరు ప్రేమించే వాటి మీదే దృష్టి ఉంచండి. ఆ ప్రేమ ఆ ప్రేమ ఆనందం ఆహ్, ఆ ప్రేమ, ఆనందం వెనక్కి వస్తాయి ఎన్నో రెట్లు. ఎప్పుడైతే ప్రేమనేది ఓన్లీ మనుషుల మీదనే కాదమ్మా! అసలకైతే ప్రతి ఒక్క మనమున్న మన చుట్టుపక్కల మన రూమ్‌లో, ఉన్న వస్తువుల మీద, అన్నిటి మీద ఏదైనా కానీ మనం నిర్లక్ష్యం చేశామనుకోండి, అది ఎక్కువ రోజులు మన దగ్గర ఉండదనమాట. అది మనిషైనా అంతే, వస్తువైనా అంతే. మనం ఒక ల్యాప్‌టాప్ ఉందనుకోండి, దాన్ని ప్రేమగా, నీట్‌గా టేక్ కేర్ చేసి, అంత దానికి వైరస్ రాకుండా మాల్‌వేర్ అన్నీ వేసి చేస్తేనే అది మనకి చాలా రోజులొస్తుంది. దాని మీద మనం కొన్ని రోజులు మనం మంచిగా చూసుకుంటేనే. అదే దాన్ని ఏసి కింద మీద ఎట్లంటే అట్లా పడేసి ఇసిరిగొట్టడము, దాన్ని యూజ్ చేసుకొని అట్లా వదిలేసామనుకోండి, ఆ ల్యాప్‌టాప్ అయినా పనిచేయదు ఎక్కువ రోజులు. మనుషులైనా అంతే అండి. మనము వాళ్ళని ప్రేమగా, గౌరవంగా, మర్యాదగా చూసుకుంటేనే మన మన చుట్టూ ఉన్న మనుషులు గూడా వాళ్ళు మనతో బాగుంటారనమాట. అలా ఈ ప్రేమ కాన్సెప్టు లూయిస్ హే అదే ఇప్పుడు చెప్తుంది చూడండి మీకు. ఆహ్, ఆహ్,
ఎవరండి? లావణ్య కాదు. తను సౌజన్యనో ఎవరో చదువుతున్నారు. ఆ 'శ్రీప్రియ' బుక్ అండి. 'శ్రీప్రియ'. ఆ! 'శ్రీప్రియ' ఆ బుక్‌లో దాంట్లో చాలా ఈవెన్ నేను ఆ బుక్ చదివినప్పుడు ఆ ప్రేమ అనేది మనం ఆ రూమ్‌లో అంతా గూడా నింపుకోవాలి అని అంటారనమాట. మనం ఉండే రూమ్ అంతా హ్మ్. గూడా ప్రతి వస్తువు, ప్రతి ఒక్క ఆ గాలిలో కూడా ప్రతి దాంట్లో గూడా మనము ప్రేమ అంటే ఓకే. ఎదురు వాళ్ళకి ఓకే. మనం మన హస్బెండ్‌కో, పిల్లలకో లేపోతే మన అమ్మ, నాన్నకో వీళ్ళకే ప్రేమ అని అనుకుంటాము. మనం వాడే ఒక్క పెన్ను మీద, బుక్కు మీద అన్నిటికి ఒక ఎనర్జీ ఉంటుందంట. ఒక ఆ ఎనర్జీ వైబ్రేషన్ దానికి కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు కొంతమంది చెప్తారమ్మా, ఆ బుక్కు చదివేటప్పుడంట ఫస్టు ఆ ఆథర్‌తో కనెక్ట్ అవ్వాలి అంటారనమాట. నాకు ఆ విషయం చాలా రోజులు తెలిసేది కాదు. బుక్ జస్ట్ అలా ఓకే. ఈ బుక్ బావుందంట. ఈయన ఎవరో రాసాడు అని చెప్పేసి ఆ నేమ్ అలా పెట్టుకునేదాన్ని అంతే. పెద్ద గుర్తు కూడా పెట్టుకునేదాన్ని కాదు. ఒకసారి చదివేదాన్ని వదిలేసేదాన్ననమాట. కానీ కొంతమంది చెప్పేవాళ్ళు. ఆ బుక్ చదివినప్పుడు ఆ ఆథర్ ఆ బుక్ మీద ప్రేమగా అసలు ఈ దీంట్లో సబ్జెక్ట్ కంటెంట్ నాకు బాగా రావాలి. ఈ జ్ఞానం నాకు కూడా అందాలి అని ఆ ఆథర్ గురించి కూడా మనం ఎప్పుడైతే ఆ కనెక్ట్ అయితామో, అప్పుడు ఆ బుక్‌లో మనం ఒక్కసారి చదివిన వెంటనే ఆ బుక్కు కంటెంట్ అంట మనకి మైండ్‌లోకి ఎక్కిపోతుందంట. అంటే కంటెంట్ అంటే ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి. ఒకటి మనము అర్థం చేసుకునే స్థాయి గూడా ఆ స్థాయి ఎలా ఉంటుందంటే ఒక బుక్ రాసారనుకోండి, ఒక ఆథర్ రాసారనుకోండి, అది మనం ఫస్ట్ చదువుతాం. చదివిన తర్వాత దాంట్లో ఒక కంటెంట్‌ని మనము మనకు ఎవరి తెలివితేటలు బట్టి, ఎవరి ఆలోచనలు బట్టి మనం దాన్ని అర్థం చేసుకుంటాము. కానీ ఆ ఆథర్ చెప్పేది కొన్ని నిగూఢమైన సత్యాలుంటాయన్నమాట. చాలా రహస్యమైన సత్యాలు గూడా ఉంటాయి. ఇప్పుడు పెద్ద పెద్ద ఈ స్పిరిచ్యువల్ కాన్సెప్ట్స్ ఇవన్నీ. దానికి ఇన్ డెప్త్ మీనింగ్ గూడా ఉంటుంది. పైన చదవడానికి ఇప్పుడు జ్ఞానానాం కర్మ దగ్ధాని అని అంటామనమాట. అంటే తెలుసు జ్ఞానం వల్ల మన కర్మ మనకు దగ్ధమైతుంది అని చెప్పేసి. కానీ దానికి ఇంకా ఇన్ డెప్త్ మీనింగ్ ఉంటుందనమాట. ఆ ఇన్ డెప్త్ మీనింగ్ మనం వెళ్ళాలి అంటే ఆ ఒక్క ఆ బుక్ మీద, ఆ కంటెంట్ మీద ఎప్పుడైతే మన ఫోకస్, ఆ ప్రేమ, ఆ నేర్చుకోవాలన్న ఆ తాపత్రయము అవన్నీ ఉన్నప్పుడు మనకి చదివితే మర్చిపోతాము. విన్నా మర్చిపోతాము. ఎప్పుడైతే మనం అనుభవిస్తామో, ఆ ఎక్స్‌పీరియన్స్‌ని అనుభవిస్తామో, ఆ ఫ్రీక్వెన్సీకి మనం కనెక్ట్ అయితామో, ఇంకా అసలు మర్చిపోయేది అనేదే ఉండదు అసలకైతే. అది మన మైండ్‌లో, మన మనసులో అర్ధరాత్రి లేపి అడిగినా గాని మనం చెప్పే స్థితిలో ఉంటామనమాట. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆ సిట్యుయేషన్ రాగానే ఓకే. ఇప్పుడు నేను ఈ సిట్యుయేషన్‌లో ఇలా ఉండాలి అన్న కనెక్ట్ అయితామనమాట. అలాగే ఆ ప్రేమ ఫ్రీక్వెన్సీలో ఆ ప్రేమ, ఆనందము అవన్నీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి అనని చెప్తున్నారు. ఆకర్షణ సిద్ధాంతం మీరు ప్రేమించడాన్ని మరిన్ని మంచి విషయాలు మీ దగ్గరికి పంపుతుంది. ఒక్కసారి దానికి కనెక్ట్ అయితే ఇంకా చాలా విషయాలు ప్రేమించే విషయాలన్నీ మీ దగ్గరికే వస్తాయి అని అంటున్నారనమాట. ప్రేమని ప్రసరిస్తే ఈ విశ్వం మొత్తం మీకోసమే పనిచేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది గూడా చాలా కరెక్ట్ అమ్మా. ఎప్పుడైతే మనం ప్రేమని ఇవ్వడం మొదలుపెడతామో, ఈ విశ్వం అంతా చాలా అద్భుతంగా, ఆనందంగా అనిపిస్తుంది. లేపోతే ఏమనిపిస్తుంది మనకైతే ఎప్పుడైతే ప్రేమ ఉండదో, అబ్బా! ఈ జీవితం అంటే విరక్తి, వైరాగ్యము అసలకి ఏముంది ఈ జీవితంలో? ఇంతేనా ఈ జీవితము? మనం పుడుతున్నాము, చదువుకుంటున్నాం, పెళ్లిళ్లు చేసుకుంటున్నాం, పిల్లలు కంటున్నాం, చస్తున్నాం. ఇంతేనా అన్నట్లు అనిపిస్తుంది. ఎప్పుడైతే మనము ఆ ప్రేమ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అయితామో అప్పుడు మనకి మన లైఫ్ పర్పస్ అనేది తెలుస్తుంది. అసలు ఏంటి? మనం ఎందుకు పుట్టాము? ఈ పుట్టినది ఏడవడానికి, బాధపడడానికే కాదమ్మా! యాక్చువల్‌గా భగవంతుడు మనల్ని ఇక్కడికి పంపించింది జ్ఞానం సంపాదించుకోవడానికి, ఆనందంగా జీవించడానికి. కానీ ఎంతమంది మనం ఆనందంగా జీవిస్తున్నామో అది కూడా ఆలోచించండి. చాలా మందికసలకి మనం ఈ భూమి మీద ఆనందంగా జీవించడానికి వచ్చాము అనేది తెలియదు అసలకైతే. లైఫ్ అలాగే కొట్టుకుపోతూ ఉంటుందన్నమాట. ఎందుకు ఆనందంగా జీవించాలి అసలుకైతే? ఎలా ఆనందంగా జీవించాలి? ఇవంతా అది ప్రేమ అన్నమాట. ఎప్పుడైతే మనం ఆ ప్రేమ అనేది అన్నిటికన్నా హై వైబ్రేషన్ అమ్మా. అది దేవుడి యొక్క తత్వం అది. దేవుడి యొక్క హై వైబ్రేషన్. ఆ ప్రేమకి మనం కనెక్ట్ అయినప్పుడు విశ్వంలో ప్రతి ఒక్క రాయమ్మ, ప్రతి చెత్త గూడా నీకు ప్రేమగా కనిపిస్తుంది. ప్రతి రాయి, రప్ప చెట్లు, చేమలు అసలుకైతే ప్రతీదీ గూడా అసలుకైతే
చెప్తారు కదా! మహామునులు, యోగులు వీళ్ళంతా మాలిన్యాన్ని గూడా వాళ్ళు ఎంతో ప్రేమగా చూస్తారంట. అది దుర్వాసన వస్తున్నా కానీ వాళ్ళకి అది తెలీదంట. వాళ్ళు దాన్ని అంటే రాయిని, రప్పని ఎలా అయితే ఈక్వల్‌గా రాయిని ఒక వజ్రాన్ని ఎలా అయితే ఈక్వల్‌గా చూడగలుగుతారో, అలే సుగంధాన్ని, దుర్గంధాన్ని గూడా వాళ్ళు చూడగలుగుతారంట. ఎలా వాళ్ళకి ఆ స్థాయి ఎలా వస్తుంది? ఎందుకంటే వాళ్ళు ఆ విశ్వం యొక్క, ఆ భగవంతుని యొక్క ప్రేమ తత్వానికి కనెక్ట్ అయ్యారనమాట. ఎప్పుడైతే మనం ఆ ప్రేమ తత్వం కనెక్ట్ అయితామో, ఈ భూలోకం మీద మనం ఎందుకున్నాము? మన లైఫ్ పర్పస్ ఏంటి? మన మనకి ప్రతి వస్తువు మన చుట్టుపక్కల వాళ్ళ మీద, మరి మనకి భూమాత మీద ప్రేమొచ్చేస్తుంది. చెట్ల మీద, రాళ్ళ మీద, సముద్రం అసలు ఇది అది అని లేదమ్మా. ఆ ప్రేమ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవ్వాలి అసలకైతే హృదయంలో నుండి ఆ ప్రేమ అనేది ఎనర్జీ వైబ్రేషన్స్ ఇట్లా వెళ్ళిపోతాయన్నమాట. మన కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలొచ్చేస్తుంటాయి. అబ్బా! ఇంత అద్భుతమైన ప్రపంచంలో నేను జీవిస్తున్నానా? ఇంత మంచి వాళ్ళు అందరూ ఇంత మంచి వాళ్ళ మధ్యలో నేనున్నానా? ఇంత మంచి అవకాశాలు నాకున్నాయి. ఇంత మంచి వ్యక్తుల్లో ఆ మంచి విషయాలు ఇన్ని రోజులు నేను ఫోకస్ చేయకుండా చెడునే ఫోకస్ చేశానా? చెడునే భూతద్దంలాగా చేసి నేను ఈ విశ్వాన్నంతా నేను చూసానా? ఎప్పుడైతే ఆ ప్రేమతో మనం కనెక్ట్ అయిపోతామో అప్పుడు ఏమైతుందంటే మొత్తం మన చుట్టూ ఆనందమే కనిపిస్తుంది. మన చుట్టూ హ్యాపీనెస్సే కనిపిస్తుంది. మనకు అవన్నీ కూడా మన చుట్టుపక్కల మొత్తం అంతా ఎప్పుడైతే మనలో మన ఆలోచనలు, మనలో ఆ వైబ్రేషన్స్ చేంజ్ అయిపోతాయో, మన చుట్టుపక్కల అంతా బాగైపోతుంది అని అంటారనమాట. దానికి ఇంకొక ఎగ్జాంపుల్ చాలామంది చెప్తారు అసలకైతే ధ్యానంలో రాకముందండి, నేను చిన్న చిన్న దానికి నాకు కోపమొచ్చేది. నాకు అరిచేదాన్ని, లేకపోతే చిన్న వాటికి నేను డిసప్పాయింట్ అయ్యేదాన్ని. ఇలా చెప్తారనమాట. కానీ ధ్యానం చెయ్యంగా వాళ్ళు ఎప్పుడైతే ఆ భగవత్ తత్వానికి కనెక్ట్ అయ్యి, వాళ్ళలో ఆ ఇన్నర్ పీస్ ఒస్తుందో, అప్పుడేమైతుంది, వాళ్ళు అంతకుముందు కోపంగా ఒక విషయం ఒక చిన్నది ఒక గ్లాస్ ఇంట్లో పగిలిపోతే, దాన్ని ఎందుకురా ఇరక్కొట్టేసావు? కావాలని ఇరక్కొట్టేసావా? అసలకి అట్లెట్లా నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావు? అలా అనేవాళ్ళము. ఓహ్! అవునా నాన్న సరేలే అని చెప్పేసేసి పడేసేలే ఇంకొకటి కొందాము. లేకపోతే ఈసారి జాగ్రత్తగా ఉండు అని ఎప్పుడైతే మనము మన పిల్లలకి, మనం ఇంట్లో ఉన్న వాళ్ళతో అలా ప్రేమగా మాట్లాడతామో, వెంటనే అండి నెక్స్ట్ టైమ్ వాళ్ళే కాన్షియస్‌నెస్‌కొస్తారనమాట. అరే! నేనిది ఇరగ్గొట్టేసాను అని చెప్పేసి వాళ్ళలో ఆ గిల్టీ ఫార్మ్ అయ్యి నెక్స్ట్ టైమ్ వాళ్ళు జాగ్రత్త పడతారు. ఎప్పుడైతే మనం ఆర్గ్యుమెంట్ చేసి గట్టిగా అరవడము, ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు ఆ ఎదురు వాళ్ళు గూడా మనం ఒకటి 2 సార్లు గమ్మనే ఉంటారు. మూడోసారి నిర్లక్ష్యం చేస్తారు. ఎప్పుడు చిన్నది పాడైపోయిన ఇంట్లో పెద్ద గందరగోళం చేస్తుంది అని జెప్పేసి. నాలుగోసారి రివర్స్ మనల్ని మాట మాట్లాడతారు. నేనేనా నువ్వు ఎన్ని సార్లు ఇరక్కొట్టలేదా అని జెప్పేసని అంటారనమాట. అందుకోసమే ఆ ప్రేమతో ఎప్పుడైతే ఆ ప్రేమ ఫ్రీక్వెన్సీకి మనము కనెక్ట్ అయితామో, అప్పుడు మనకి మొత్తం అంతా మంచే మనకి విశ్వమంతా మంచే కనిపిస్తుంది అని చెప్తున్నారు. సంతోషకరమైనవి మీకోసమే ఉన్నాయని, ప్రతి మంచి మనిషిలో ప్రతి మంచి మనిషి మీకోసమే ఉన్నారనిపిస్తుంది. నిజానికి అదే జరుగుతుంది. అయిపోయిందమ్మా ఈ చాప్టరు. ఒకసారి నేను దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ రీడ్ చేస్తాను. ముందుగా మిమ్మల్ని మీరు ఆహ్, నింపుకోండి. ఐ థింక్ ప్రేమ అనే వర్డ్ మిస్ అయినట్లుంది. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, గౌరవించుకోండి. అప్పుడు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని, గౌరవించే వాళ్ళని మీరు ఆకర్షిస్తారు. ఎవరితో మీరు సంబంధ బాంధవ్యాలు పెంచుకోవాలని మీ ఆలోచనలు, మాటలు, పనులు, పరిసరాలు మీ కోరికకి విరుద్ధంగా ఉండకుండా చూసుకోండి. మీరు మీరు ప్రేమించే గుణాల మీద దృష్టి పెట్టండి. అప్పుడు ఆకర్షణ సిద్ధాంతం మీ గురించి, మిమ్మల్ని గొప్ప విషయాలను గురించి మీ దృష్టికి తెస్తుంది. ఎవరితోనైనా మీ సంబంధము బాగుండాలంటే వారిలో మీకు నచ్చిన విషయం మీదే మనసును కేంద్రీకరించండి. వారితో పాటు వారి లోటుపాటులు కాదు. వారిలో ఉండే మంచి గుణాల మీద దృష్టి పెట్టినప్పుడు మీకు మరిన్ని మంచి గుణాలు దొరుకుతాయి. మీకు అంతా బాగానే ఉందని లేదా బాగున్నదని మీతో మీతోనే బాగున్నవన్నీ మీతోనే ఉన్నాయని చెప్పుకోండి. భగవంతుడు మీ మాటల్ని వినడం,
నిజం చేస్తాడు.